హాయ్, అందరూ ఎలా ఉన్నారు? అర్జున్ ఒక ఐటీ ఉద్యోగి. తన భార్య స్నేహ, కూతురు దివ్య వాళ్ళిద్దరిని ఎంతో ప్రాణంగా చూసుకునేవాడు. అయితే వాళ్ళు ఒక సొంత ఇల్లు కోసం వెతుకుతున్నారు. నగరంలో అయితే చాలా రేట్లు ఉండడంతో నగరానికి బయట 20 కిలోమీటర్ల దూరంలో చాలా తక్కువ రేటుకు ఒక విల్లా అమ్మకానికి వచ్చింది. చుట్టూ అడవిని తలపించే చెట్లు, ప్రశాంత వాతావరణం. చీకటి పడితే చెట్ల గాలి కదలికలు తప్ప ఇంకే శబ్దాలు వినిపించేవి కావు. అయినా కానీ నగరంలో ఉన్న ఇళ్ల రేట్ల కంటే ఆ విల్లా చాలా తక్కువ రేటుకు వస్తుండటం, పైగా ఇల్లు 3 అంతస్తుల వరకు ఉండడంతో అర్జున్కి చాలా నచ్చి ఇంకేమీ వెనక ముందు ఎంక్వైరీ చేయకుండా ఆ విల్లా కొనేశాడు. ఇక ఆ ఇంట్లో గృహప్రవేశం చేశాక కొద్ది రోజులకు ఆ ఇంట్లో వింత సంఘటనలు జరుగుతుండేవి. ఒకరోజు రాత్రి అర్జున్ ఏదో శబ్దానికి అకస్మాత్తుగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు. కింద హాల్లో టీవీ దానంతటదే కరెంటు లేకపోయినా ఆన్ అయింది. టీవీలో ఒక పాప తనని పిలుస్తున్నట్టుగా, అదే ఇంట్లో పై అంతస్తులో ఆడుకుంటున్నట్టుగా కనిపించింది. అర్జున్ భయంతో ఆ విల్లా గురించి బయట టీ స్టాల్ నడుపుకుని ఒక ముసలాయన దగ్గర అడగడంతో ఆ ముసలాయన తడబడుతూ, అయ్యో నాయనా, ఆ ఇల్లు సాధారణమైన ఇల్లు కాదు. 10 సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో మీలాగే ఒక భర్త, భార్య, ఒక పాప ఉండేవారు. సడన్గా ఏమైందో ఏమో గాని ఆ కుటుంబం మొత్తం ఆ ఇంట్లో కనిపించకుండా పోయారు అని ఆ ముసలివాడు చెప్పగా అర్జున్ కంగారుగా ఆ విల్లాకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ ఇల్లు మొత్తం వెతకగా అతనికి కొన్ని ఆ ఫ్యామిలీకి సంబంధించిన పత్రాలు, ఒక డైరీ దొరుకుతాయి. అందులో నగరానికి దూరంగా ఎంతో ఇష్టంగా ఆ విల్లాను ఒక రమేష్, తన భార్య గీత కట్టుకున్నారు. ఆ ఇంట్లోకి వచ్చిన కొద్ది రోజులకు గీత ఒక పాపకు జన్మనిచ్చింది. ఆ పాప పేరు మెహిక. ఎంతో సంతోషంగా ఉన్న వాళ్లకు పాపం ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పాపకి ఆటిజం సమస్య ఉండేది. అక్కడ తనతో ఆడుకోవడానికి పిల్లలు ఎవరూ లేకపోవడంతో తన సమస్య మరింత ఎక్కువైంది. దానికి తోడు మెహికా తల్లిదండ్రులు కూడా సరిగ్గా పట్టించుకునేవారు కాదు. ఇంకా సరైన ట్రీట్మెంట్ కూడా ఇప్పించకపోవడంతో పాప చాలా బలహీనంగా తయారైంది. ఎప్పుడూ ఒంటరిగా ఉండేది. తదేకంగా గోడలకేసి చూస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, అన్నం కూడా సరిగ్గా తినేది కాదు. సుఖాలకి అలవాటు పడ్డ రమేష్, గీత ఆ పాపతో విసుగెత్తి పైన ఒక డార్క్ రూమ్లో ఉంచి వీళ్ళు ఎంజాయ్ చేసేవారు. పాపం ఆ పాప రాత్రులు భయంతో అమ్మా నాన్న అంటూ బాగా అరిచేది. కానీ ఆ పాప పట్ల రమేష్, గీత తల్లిదండ్రులమనే విషయం మర్చిపోయి ఏమాత్రం కనికరం లేకుండా ఉండేవారు. కొద్ది రోజులకు ఆ డార్క్ రూమ్ నుంచి దుర్వాసన వస్తుండడంతో రమేష్, గీత వెళ్ళి చూడగా ఆ పాప చనిపోయి ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఏమాత్రం బాధ, జాలి, కనికరం లేకుండా ఆ పాపని ఆ ఇంటి వెనకాలే ఉన్న ఒక పాత బావిలో పడేస్తారు. అప్పటి నుంచి ఆ ఇంటిలో వింతైన సంఘటనలు జరుగుతుండేవి. అర్ధరాత్రి మెట్ల మీద ఎవరో నడుస్తున్నట్టుగా, గాలి లేకపోయినా డోర్ కర్టెన్స్ వాటంతటవే ఊగుతూ ఉండేవి. ఒకరోజు రమేష్, గీత బాగా తాగి ఇంటికి వచ్చి పడుకున్నారు. పైన డార్క్ రూమ్ నుంచి ఎవరో ఏడుస్తున్నట్టుగా ఒక స్వరం వినిపించింది. గీత లేచి వెళ్ళి చూడగా ఆ డార్క్ రూమ్ గోడల మీద ఐ యామ్ స్టిల్ హియర్ అని రక్తంతో రాసి ఉంది. అది చూసి గీత భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి రమేష్ని లేపగా ఇద్దరూ కలిసి వెళ్ళి చూస్తారు. అక్కడ ఉన్నది వాళ్ళ కూతురు మెహికా ఆత్మ. కళ్ళు లేవు, కేవలం నల్లటి గుంతలు మాత్రమే ఉన్నాయి. చాలా భయంకరంగా ఏడుస్తూ, చిన్న పాప అని చూడకుండా సొంత అమ్మానాన్నే ఇంత దారుణానికి ఒడిగడతారా అంటూ కోపంతో ఊగిసలాడుతూ వాళ్ళని ఆ పాత బావిలో పడేసి చంపేస్తుంది. అంతే. అప్పటి నుంచి ఆ ఇంటి నుంచి రాత్రుళ్ళు ఏవేవో శబ్దాలు, ఆ బావి నుంచి అరుపులు, కేకలు ఆ దారిన పోయే వాళ్లకు వినిపించేవి. ఇదంతా తెలుసుకున్న అర్జున్ రాత్రి ఆ బావి దగ్గరికి వెళ్ళి చూడగా ఆ బావిలో ఆ పాప, ఆమె తల్లి, తండ్రి
భయంకరంగా ఏడుస్తూ కనిపించారు. ఇక వెంటనే అర్జున్ వెనక్కి పరిగెత్తడం మొదలెట్టగానే ఆ బావి నుంచి నాన్న అంటూ తన కూతురు దివ్య స్వరం వినిపించింది. వెళ్ళి చూడగా తిరిగి ఆ ఇంటి నుంచి మళ్ళీ నాన్న నాన్న అంటూ తన కూతురు స్వరం వినిపించింది. కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడగా అక్కడ తన కూతురు కూడా దెయ్యంలాగా మారిపోయి ఉంది. మరుసటి రోజు ఆ ఇల్లు మొత్తం ఖాళీ అయింది. మళ్ళీ ఆ విల్లా చాలా తక్కువ రేటుకు అమ్మకానికి వచ్చింది. మీరెవరైనా కొనాలనుకుంటే చెప్పండి.